హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో నోరూరించే రొయ్యల కర్రీని ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో షేర్ చేశానండి. సింపుల్గా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఇక్కడ రొయ్యలని నీట్గా శుభ్రం చేసుకోండి. సో ఈ రొయ్యల్లో నీచు వాసన లేకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు అలాగే నిమ్మరసం వేసుకొని నీట్గా కడుక్కోండి 4-5 సార్లు. సో తర్వాత వీటిని ఒక బౌల్లో వేసేసుకొని చిటికెడు పసుపు అలాగే చిటికెడు ఉప్పును వేసుకొని ఈ రొయ్యల్లోని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోండి. ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. సో ఇక్కడ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ రొయ్యలని వేయించుకోండి. వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి ఇలా. సో వేయించుకున్నాక వేరొక బౌల్లో తీసేసుకొని ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత వేరొక కడాయిని తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి నాన్ వెజ్ కర్రీస్లో. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2-3 కరివేపాకు రెబ్బలను వేసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలు 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. ఇవి ఒకసారి కలిపేసేసి ఈ ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే కొంచెం ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయండి. సో మూత పెట్టేసి ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే. సో మూత తీసేసి మరొకసారి కలుపుకొని ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీ కర్రీకి తగినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు ఫ్రెష్గానే దంచుకొని వేసుకోండి. సో ఫ్రెష్గా దంచుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని వేసుకుని అంత టేస్ట్ అనిపించదు, అప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే కొంచెం కొత్తిమీర కూడా నీట్గా వాష్ చేసేసుకొని వేసుకోండి. ఒకసారి కలిపేసేసి ఇక్కడ నేను ఒక 2-3 టమాటా, ఒక చిన్న సైజు 2-3 టమాటాలని పేస్ట్ లాగా చేసుకొని అది ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసేసి మూత పెట్టేసుకొని ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. సో మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో మూత తీసి మరొకసారి కలిపేసేసుకొని మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదండి రొయ్యల్ని, ఆ రొయ్యల్ని దీంట్లో వేసేసేయండి. వేసేసి మరొకసారి కలిపేసేసేయండి. కలిపేసేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసేసి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసి అందులో మీ రుచికి తగినట్టుగా కారాన్ని వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోండి. మొత్తం ఇలా మసాలాలు మొత్తం కలిసేట్టుగా కలిపేసేసుకోండి. సో కలిపేసేసుకొని ఇక్కడ మీరు ఫ్రైలాగా కావాలి అనుకుంటే ఇలాగే ఉంచేసుకోండి. లేదు గ్రేవీలా కావాలి అని అనుకుంటే ఈ స్టేజ్లో కొన్ని వాటర్ పోసుకోండి. సో ముక్క మునిగేంత వరకు ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం రొయ్యల్ని కుక్ చేసేసాం కాబట్టి ఇక్కడ కొంచెమే పోసుకోండి. వాటర్ ఎక్కువగా మాత్రం పోసుకోకండి. సో ఇలా గ్రేవీలానే ఉండాలన్నమాట, చిక్కగానే ఉండాలి. సో అలా ఉన్నప్పుడే కుక్ చేసేసుకోండి వాటర్ తక్కువగా పోసుకొని. మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోండి. ఇక్కడ గరం మసాలాను వేసుకోండి. నేను ఇక్కడ ఎవరెస్ట్ గరం మసాలాను వేసుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో చేసుకున్న గరం మసాలానే వేసుకోవచ్చు. గరం మసాలా కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకొని ఇక్కడ నేను ఆల్రెడీ రొయ్యలని వేయించుకునేటప్పుడే కొంచెం ఉప్పు వేసాను, అలాగే ఉల్లిపాయల్లో వేసాను ఉప్పు. సో తర్వాత వేయలేదు. ఇక్కడ మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి. మీకు తగ్గితే మీ రుచికి తగినట్టుగా మళ్ళీ సాల్ట్ని ఈ టైంలో వేసుకోండి. నాకు ఇక్కడ సరిపోలేదు, అందుకని నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సో అంతేనండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోండి. అంతే అండి,
సింపుల్గా అండ్ ఈజీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.